నమస్కారం. గోదావరి అంత్యపుష్కరాల ప్రత్యేక మణిహారం ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. గోదారమ్మ పుష్కర శోభను సంతరించుకోనుంది. అంత్యపుష్కరాలు గోదారమ్మకు ప్రారంభం కానున్నాయి. గత ఏడాది భక్తజన సందోహంతో పులకించినటువంటి గోదారమ్మ ఈసారి తన చెల్లెలు కృష్ణవేణమ్మకు ఆ భాగ్యాన్ని అందించనుంది. మరి ఈ నేపథ్యంలో గోదావరి అంత్యపుష్కరాలకు సంబంధించి చాలామంది భక్తులు తమ సందేహాలను వెలుబుచ్చారు. వారు ఉత్తరాలు, ఈమెయిల్స్ ద్వారా తమ సందేహాలను పంపించారు. వాటికి మనకి సమాధానాలు తెలియజేయనున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ అన్నదారం చిదంబర శాస్త్రి గారు. వారిని అడిగి అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఇప్పుడు మొదటి ఉత్తరాన్ని చూద్దామండి. చెప్పండి. అంత్యపుష్కరాల ప్రాశస్త్యం ఏమిటి అని చెప్పి సౌమ్య రాజమండ్రి నుంచి ఉత్తరాన్ని పంపించారు. పుష్కరాలు, ఆది పుష్కరాలు, అంత్య పుష్కరాలు అనేటటువంటివి రెండుగా గోదావరికి మాత్రమే ఉన్నాయి. ప్రత్యేకించి అంత్య పుష్కరాలకు ప్రాశస్త్యం అనేటటువంటిది ఏమీ లేదు. పుష్కరాలకి ఏ ప్రాశస్త్యం ఉన్నదో అది ఆది పుష్కరాలకు ఉంటుంది, అంత్య పుష్కరాలకు కూడా ఉంటుంది. మిగతా నదులకి కేవలం ఆది పుష్కరాలకి మాత్రమే శక్తియుక్తులు ఉంటాయి. పుష్కర కార్యక్రమాలు, పుష్కర విధులు, పుష్కర ప్రయోజనాలు ఇవన్నీ కూడా అన్ని నదులకి ఉండేది ఆది పుష్కరాలకి మాత్రమే ఉంటాయి. గోదావరికి విశేషించి అంత్య పుష్కరాలకు కూడా ఉంటాయి. అది గోదావరి యొక్క విశిష్టత. మనకి మఖ మొదటి పాదంలో సూర్యుడు ప్రవేశించినటువంటి సమయంలో గోదావరి ఆది పుష్కరాలు వచ్చాయి. మఖ పుబ్బ ఉత్తరాపాదం సింహం అని చెప్పి ఆ సింహంలో బృహస్పతి ప్రవేశించినప్పుడు గోదావరికి పుష్కరాలు వస్తాయి. కాబట్టి ఆది పుష్కరాలు మఖ మొదటి పాదంలో ప్రవేశించినప్పుడు వస్తాయి. అలాగే అంత్య పుష్కరాలు ఉత్తర మొదటి పాదంలో, మఖ పుబ్బ ఉత్తరాపాదం సింహంలో ఉత్తర మొదటి పాదం చివరిలో ఉంటుంది. కాబట్టి ఉత్తర మొదటి పాదంలో ఉండేటప్పుడు అంత్య పుష్కరాలు వస్తాయి. మఖ మొదటి పాదంలో ఆది పుష్కరాలు, ఉత్తర మొదటి పాదంలో అంత్య పుష్కరాలు వస్తాయి. మొదటి మఖలో ఉండంగా ఏ పుష్కర విధులు నిర్వహించామో అవన్నీ కూడా అంత్య పుష్కరాల్లో కూడా నిర్వహిస్తాం. పుష్కరము యొక్క ప్రయోజనాలు ఆది పుష్కరాల్లో ఎట్లా ఉంటాయో అంత్య పుష్కరాల్లోనూ అలాగే ఉంటాయి. కాబట్టి ప్రాశస్త్యంలో ప్రత్యేకత లేదు. మొత్తం కూడా పుష్కరంతో సమానమే. దాంతో ఎంత విశిష్టత ఉన్నదో అంత్య పుష్కరాల్లో కూడా అంతే విశిష్టత ఉన్నది. మరో ఉత్తరాన్ని చూద్దాం. అంత్య పుష్కరాలు గోదావరికి మాత్రమే ఎందుకు అని లక్ష్మి గారు భీమవరం నుంచి అడుగుతున్నారు. నిజంగానే మిగతా ఏ నది పుష్కరాలకి 12 నదులకు పుష్కరాలు ఉంటాయి. ఈ 12 నదుల్లో ప్రత్యేకించి గోదావరి నదికి మాత్రమే అంత్య పుష్కరాలు ఉంటాయి. దానికి కారణం ఏమిటి అంటే గోదావరి చాలా విశిష్టమైనటువంటిది. ఒక విధంగా వృద్ధ గోదావరి గంగ కంటే విశేషమైనటువంటిది అని చెప్పేటటువంటి శాస్త్రాలు కూడా ఉన్నాయి. ఏమిటి గోదావరి యొక్క ప్రత్యేకత, విశిష్టత అంటే గంగా నది కేవలము భగీరథుని తపస్సు వల్లనే ఏర్పడినటువంటిది. గోదావరి నది ఆ భగీరథుని తపస్సు వల్ల వచ్చినటువంటి గంగ నుంచి మళ్ళీ గౌతముడు చేసినటువంటి తపస్సు యొక్క ఫలంతో సమకూడినటువంటిది. ఆ గంగానది భగీరథుని ప్రయత్నం కారణంగా శివుని శిరస్సున చేరింది. పార్వతీదేవి అలా శివుని నెత్తిన గంగా అనేటటువంటిది మరో స్త్రీ తనకి సవతిగా అక్కడ ఉండటాన్ని చూసి భరించలేకపోయింది. భరించలేక గణపతితో చెప్పింది, నాయన ఎలాగైనా సరే నాకు ఆ సవతి పోరు లేకుండా చేయరా, మీ నాన్న నెత్తిన ఉన్నటువంటి గంగను అక్కడి నుంచి తప్పించు అని చెప్పి పార్వతి కోరింది. పార్వతి కోరితే అప్పుడు గణపతి బయలుదేరి వచ్చి దానికి సాధ్యమైనటువంటి విధానాన్ని ఆలోచించి గౌతముని ద్వారానే ఇది సాధ్యము అని అనుకుని గౌతమ ఆశ్రమానికి వచ్చాడు. గౌతముని ఆశ్రమంలో అప్పుడు కరువు కాటకాల కారణంగా కేవలం గౌతముడు మాత్రమే పంటలు ఏ రోజుకు ఆ రోజు విత్తనం వేస్తే ఆ రోజే పంటలు వస్తాయి. అలా పండించి అందరికీ కూడా దానం చేస్తూ ఉన్నాడు. అన్నదానం చేస్తూ అందరికీ సంతర్పణలు చేస్తూ అందరినీ తృప్తిపరచగలుగుతున్నాడు. అటువంటి గౌతముని యొక్క చేలో ఒక శుష్కించినటువంటి ఆవుని ప్రవేశపెట్టాడు.
ఆ ఆవు రూపం పొందేటందుకు కూడా తాను ఒక వ్యక్తిని తీసుకువెళ్ళి అలా ప్రవేశపెట్టేటప్పటికి ఆవు అంతా తినేసేస్తుంది. గోవునేమో అగ్నియా అన్నారు, దాన్ని కొట్టకూడదు, చంపకూడదు, ఏమీ చేయకూడదు. అందుకోసమని గౌతమ మహర్షి ఏం చేశాడంటే ఒక దర్భపుల్ల తీసుకుని ఊరికే అలా వదిలాడు, భయపడి వెళ్ళిపోతుంది అని. కానీ దానికే అది చచ్చి ఊరుకున్నది. ఎందువల్ల అంటే అది గణపతి యొక్క చర్య. ఇప్పుడు దానివల్ల గోహత్యా పాతకం చుట్టుకున్నది గౌతముడికి. ఈ గోహత్య నుంచి బయటపడాలంటే ఎట్లాగూ అని చెప్పి మిగతా బ్రాహ్మణులేమో అసూయ గల వాళ్ళంతా కూడా గౌతముడిని వెలేస్తున్నాం, నువ్వు గోహత్య పాతకుడివి అని చెప్పి అంటే చివరికి గణపతే సలహా చెప్పాడు. ఒక బ్రాహ్మణుడి రూపంలో ఉన్నాడు ఇక్కడ. ఏమీ లేదు, శివుని నెత్తిన ఉన్నటువంటి గంగని తీసుకొచ్చి ఈ ఆవు మీద ప్రవహింపజేస్తే నీకున్నటువంటి గోహత్యా పాతకం పోతుంది, ఆ గోవు కూడా బతుకుతుందని చెప్పాడు. దాంతో అప్పుడు గౌతముడు మహాతపస్సంపన్నుడు కాబట్టి గౌతముడు తపస్సు చేసి శివుని సాక్షాత్కరింపజేసుకున్నాడు. చేసుకుని ఆ శివుణ్ణి ఇలా ప్రార్థిస్తే శివుడు తన జటాజూటంలో ఉన్నటువంటి ఒక జటని పిండాడు. మొత్తము ఆ జటాజూటం మధ్యలో గంగాదేవి ఉన్నది. ఆ జటని పిండితేనే దానివల్ల అంటే గంగే, ఆ జటలో నుంచి వచ్చినటువంటి గంగే, అది ఆ పిండటం వల్ల గౌతముని యొక్క అనుసరణతో అది గౌతమిగా, గౌతముడు తీసుకొచ్చాడు కాబట్టి గౌతమిగా, గోదావరిగా, గోవుని రక్షించడం కోసం వచ్చినటువంటిది కాబట్టి గోదావరిగా, అట్లా భగీరథుని యొక్క తపశ్శక్తిని గౌతముని యొక్క తపశ్శక్తిని పునికి పుచ్చుకుని వచ్చినటువంటి గోదావరికి ఇద్దరు మునులకి సంబంధించినటువంటి శక్తులు కలిగిన దానికి 2 పుష్కరాలు ఈ గోదావరికి ఏర్పాటు చేయబడ్డాయి. ఆది పుష్కరము ఎంత శక్తి గలదో అంత్య పుష్కరము కూడా అంత శక్తి గలది. అన్ని విధులు నిర్వహించవచ్చు. మరో ఉత్తరాన్ని చూద్దాం. అంత్య పుష్కరాలకు ఆది పుష్కరాలకు తేడా ఏమిటి అని చెప్పి చైతన్య ఈమెయిల్ ద్వారా అడుగుతున్నారు. అంత్య పుష్కరాలకి ఆది పుష్కరాలకి యథార్థంగా తేడా ఏమీ లేదు. కాకపోతే బృహస్పతి సింహలగ్నంలో ప్రవేశించేటప్పుడు ఉన్నటువంటి స్థితికి నుండి ఆ లగ్నము నుంచి వెళ్ళిపోయేటటువంటి స్థితికి కొంత తేడా ఉంటుంది. ఆ తేడా తప్పితే అంతకంటే పుష్కర విధులలో తేడా ఏమి ఉండదు. ఏదైనా ఆది పుష్కరములు ఉన్నంత శక్తి అంత్య పుష్కరాలకి మాత్రం ఉండదు, అది యథార్థం. అందువల్లనే వీలైనంతవరకు పుష్కరములు అంటే ఆది పుష్కరాలకే అందరూ వస్తారు. ఆది పుష్కరాల్లో కూడా వీలైనంత వరకు తొలి రోజుల్లోనే ఆ పవిత్రమైనటువంటి స్నానాలు చేసి సార్ధ త్రికోటి తీర్థమయుడైనటువంటి ఆ పుష్కరుని యొక్క అనుగ్రహాన్ని, బృహస్పతి యొక్క అనుగ్రహాన్ని పొందటం కోసం ప్రయత్నం చేస్తారు. ప్రధానంగా ఆది పుష్కరాలు ఉన్నంతటి విశేషంగా అంత్య పుష్కరాలు జరగవు. ఏర్పాట్లు కూడా ఆది పుష్కరాలు అంటే ప్రభుత్వ వర్గాలు చేసే ఏర్పాట్లు చాలా విశేషంగా ఉన్నాయి. ప్రజలు కూడా దానికోసం తహతలాడుతూ ఎదురు చూసినటువంటి సందర్భం ఉన్నది. ఆ ఆది పుష్కరాలకి వెళ్ళాక మళ్ళీ అంత్య పుష్కరాల కోసం రారు. ఆది పుష్కరాలకి ఎవరికైతే అవకాశం కలగలేదో వాళ్ళు మాత్రము అంత్య పుష్కరాల్లో ఈ కార్యక్రమాల్ని నిర్వహించుకుని సంతృప్తి పడతారు. కాబట్టి ఒక విధం చెప్పాలంటే అంత్య పుష్కరాల కంటే ఆది పుష్కరాలే చాలా విశేషమైనటువంటివి. మరో ఉత్తరాన్ని చూద్దాం. అంత్య పుష్కరాల్లో చేసే పితృకర్మల ఫలితం ఏమిటి అని శ్రావ్య విజయవాడ నుంచి రాస్తున్నారు. ఆది పుష్కరాలలో పితృకార్యాలకి ఎటువంటి ఫలితం ఉంటుందో అటువంటి ఫలితమే అంత్య పుష్కరాలకు కూడా తప్పకుండా ఉంటుంది. ఈ అంత్య పుష్కరాలు 12 రోజుల్లో కూడా హిరణ్య శ్రాద్ధము కంటే 9వ రోజు చేయవలసినటువంటి పిండ ప్రదానము చాలా విశేషమైనటువంటిది. ఈ పిండ ప్రదానానికి కూడా విధానాలు చెప్పారు. గ్రహణాల్లో వాటిలో చేసేటటువంటి దాన్ని ఆ పిండము యొక్క ప్రమాణానికి, అలాగే పుష్కరాల్లో తీర్థాలలో చేసేటటువంటి పిండ ప్రమాణానికి కూడా తేడా ఉన్నది. ఎప్పుడు ఏ ప్రమాణం చేయాలో ఆ ప్రమాణమే చేయాలి. ఆమలక ప్రమాణం చేయమని చెబుతోంది. తీర్థ శ్రాద్ధాలలో, ఈ తీర్థ విధుల్లో, పుష్కర విధుల్లో ఆమలక ప్రమాణం. అలాగే ఇంకా కొన్ని విధులలో అంటే 12వ రోజు చేసేటటువంటి కర్తువులో వాటిల్లో కపిత్థ ప్రమాణం చేయమన్నారు. పిండం అంటే వెలగపండంత చెయ్యాలి. అలా ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కటి చెప్పారు. ఈ తీర్థ విధులలో మాత్రం
ఆమలక ప్రమాణం అంటే ఉసిరికాయ ఎంత ప్రమాణం మాత్రం పిండాలు ఏర్పాటు చేస్తే చాలు అని అన్నారు. ఎందువల్లంటే తీర్థాల్లో పెట్టేటటువంటి ఈ పిండ ప్రదానం చాలా విశేషంగా జరుగుతుంది. విశ్వదేవతలే కాదు, కారుణ్యం కూడా, కారుణ్యం అనేటటువంటి పేరుతో మన మిత్రులకు కూడా సమర్పించవచ్చు, గురువులకు సమర్పించవచ్చు. ఉపనయనం చేసిన వాళ్ళు వేరుగా ఉండి పెళ్లి చేసిన వాళ్ళు వేరుగా అంటే తండ్రి ఉపనయనం చేసి చనిపోతే పెళ్లి ఇంకొకళ్ళు చేస్తారు, వాళ్ళు చనిపోతే వాళ్ళకు కూడా ప్రత్యేకించి వేయచ్చు. ఇలా కారుణ్య పిండములు అనేక పిండములు సమర్పించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆమలక ప్రమాణం చాలు. దీనికి కపిత్త ప్రమాణం కనుక పెట్టేట్లయితే ఇన్ని పిండాలు చాలా విశేషంగా చేయవలసి ఉంటుంది. కాబట్టి శాస్త్రం కూడా అవకాశం ఇస్తూ ఉంటుంది. అలా పిండ ప్రమాణాలతో చేసేటట్లయితే విధి పితృదేవతలకి అక్షయమైనటువంటి పుణ్యలోక ప్రాప్తి చేకూరుతుంది. వాళ్ళకి అక్షయ పుణ్యలోక ప్రాప్తి చేకూరుతుంది. మనకి ఈ పిండ ప్రదానం చేసినటువంటి వాళ్ళకి పితృదేవతల యొక్క అనుగ్రహం వల్ల వంశము నిలబడుతుంది. తరతరాల కొడుకు, మనమడు, మునిమనవడు అలా చక్కగా వంశము క్రమం వెళ్ళటానికి కూడా వీలవుతుంది. కాబట్టి ఇటువంటి అంత్యపుష్కరాల్లో కూడా, ఆది పుష్కరాల్లో కుదరనటువంటి వాళ్ళు అంత్యపుష్కరాల్లో కూడా పిండ ప్రదానాదులు చేసుకుని అటువంటి ప్రయోజనాలు పొందాలి. మరో ఉత్తరాన్ని చూద్దాం. అంత్యపుష్కరాల్లో చేయదగిన సులభతర దానాలు ఏమిటి అని చెప్పి భవానీ పాలకొల్లు నుంచి అడుగుతున్నారు. మామూలుగా 12 రోజులు 12 రకాల దానాలు చెప్పబడ్డాయి. ఒకరోజు గవ్యములు, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి మొదలైనటువంటి, ఒక్కొక్క రోజు శాకములు, ఒక్కొక్క రోజు ధాన్యములు, ఇట్లా సువర్ణ దానం, రజత దానం, ఇలా అనేక రకాల దానాలు చెప్పబడ్డాయి. ఆది పుష్కరాల్లో ఏ దానాలు చెప్పబడ్డాయో ఆ దానాలన్నీ కూడా అంత్యపుష్కరాల్లో కూడా చెయ్యాలి. ఈ దానాల వల్ల అనేక రకాల ఫలితాలు చెప్పబడ్డాయి. హిరణ్యదానం అంటే బంగారం కనుక ఈ 12 రోజులు దానం చేస్తే వాళ్ళకి సూర్యలోక ప్రాప్తి జరుగుతుంది అని చెప్పబడ్డది. అలాగే ఈ 12 రోజులు కనుక రజత దానం చేస్తే, వెండి దానం చేసేటట్లయితే వాళ్ళకి గతించాక చంద్రలోక ప్రాప్తి కలుగుతుంది అని చెప్పబడ్డది. అలా చెప్పులు దానం చేసేటట్లయితే పాపక్షయం జరుగుతుంది అని చెప్పబడ్డది. అందువలనే ఎవరన్నా చెప్పులు కాజేసుకెడితే దేవాలయం దగ్గర పోయింది పో, నీ పాపం వదిలిపోయింది అని చెప్పి అంటూ ఉంటారు. అంటే ఆ చెప్పులు ఎవడు కాజేశాడో వాడు చెప్పులు ఎత్తుకు వెళ్ళటం కాదు, వీడి పాపాన్ని ఎత్తుకు వెళ్ళటం. అందువల్ల అట్లా ఒక్కొక్క దానివల్ల ఒక్కొక్క రకమైనటువంటి ఫలితం. గృహదానం చేస్తే, అట్లాగే శయ్యాదానం ఉన్నది, శయ్యాదానం చేస్తే సౌఖ్యము చేకూరుతుంది అని చెప్పబడ్డది. సుఖ శయ్య వాళ్ళకి జీవితాంతం కూడా మహాభోగంగా శ్రేయా సుఖాలు సమకూరుతాయి అని చెప్పి ఇలా ఆయా దానాలన్నిటి ఫలితాలు మన శాస్త్రవిధి ప్రకారం ఆచరించడం ద్వారా పొంది సకల శ్రేయస్సులు పొందొచ్చు అని చెప్పి శాస్త్రం చెప్తుంది. మరో ఉత్తరాన్ని చూద్దాం. అంత్యపుష్కరాల్లోనూ శుభకార్యాలు నిషిద్ధమా? ప్రసన్న కర్నూలు నుంచి రాస్తున్నారు. అసలు ఈ శుభకార్యాలు నిషేధించినటువంటి కారణం ఏమిటి అంటే, ఆ సమయంలో శుభగ్రహాలు అట్లాగే దేవతలు అందరూ కూడా ఆ నదేందు సన్నిహితులై ఉంటారు. కాబట్టి మనం శుభకార్యం పెట్టుకున్నాము అంటే, వివాహాదులు పెట్టుకున్నాము అంటే దేవతల యొక్క అనుగ్రహం కావాలి మనకి. దేవతాహ్వానం చేస్తాం. అలాగే నాంది శ్రాద్ధ విధులలో పితృదేవతల ఆహ్వానం చేస్తాం. ఈ సందర్భాల్లో పితృదేవతలు అక్కడే ఉంటారు, అసలు దేవతలు అక్కడే ఉంటారు. శుభగ్రహాలైనటువంటి బృహస్పతి, అసలు బృహస్పతే కదా కారణం ఈ పుష్కరాలు ఏర్పడటానికి. అటువంటి బృహస్పతి అక్కడే ఉంటాడు, దేవగురు అయినటువంటి బృహస్పతి. వీళ్ళెవ్వరూ లేకుండగా మనం శుభకార్యాలు చేసుకోవటం అనేటటువంటిది అంత మేలైనటువంటి పద్ధతి కాదు. వాళ్ళ బలం ఉంటేనే దైవబలం ఉండాలి, పితృబలం ఉండాలి. అవి ఉన్నప్పుడే ఇవి సమగ్రంగా శాంతియుతంగా కళ్యాణభరితంగా జరుగుతాయి. అలాగే రెండో విషయం ఏమిటంటే, ఈ పుష్కర సమయంలో పితృకార్యాలు జరుగుతాయి, శ్రాద్ధ విధులు జరుగుతాయి. శ్రాద్ధ విధికి శుభకార్యానికి పూర్తిగా విరోధం. అందువలనే పెళ్ళయ్యాక పెళ్లి చేసినటువంటి ఆయన కొంతకాలం పాటు బ్రహ్మయజ్ఞం కూడా చేయొద్దన్నారు. బ్రహ్మయజ్ఞంలో భూపితరులకి
భువర్లోక పితరులకి, అన్ని లోకాల పితృదేవతలకి తర్పణలు ఇవ్వటం ఉంటుంది. అలాంటిది కూడా వద్దన్నారు అంటే ఆ పితృకార్యాలకి శుభకార్యాలకి అంత భేదం ఉన్నది. కాబట్టి పితృకార్యాలు చేసేటటువంటి ఈ పుష్కర సమయంలో మరి వివాహాది శుభకార్యాలు చేయటము ఏమాత్రం కూడా సముచితం కాదు. కాబట్టి అప్పుడు కూడా అంత్యపుష్కరాల్లో కూడా ఈ నిషేధంగానే పాటించాలి. మరో ఉత్తరాన్ని చూద్దాం. అంత్య పుష్కరాలకు ఆది పుష్కరాలకు తేడా ఏమిటి అని చెప్పి చైతన్య ఈమెయిల్ ద్వారా అడుగుతున్నారు. అంత్యపుష్కరాలకి ఆది పుష్కరాలకి యథార్థంగా తేడా ఏమీ లేదు. కాకపోతే బృహస్పతి సింహలగ్నంలో ప్రవేశించేటప్పుడు ఉన్నటువంటి స్థితికి ఆ లగ్నము నుంచి వెళ్ళిపోయేటటువంటి స్థితికి కొంత తేడా ఉంటుంది. ఆ తేడా తప్పితే అంతకంటే పుష్కర విధులలో తేడా ఏమి ఉండదు. ఏదైనా ఆది పుష్కరములు ఉన్నంత శక్తి అంత్యపుష్కరాలకి మాత్రం ఉండదు. అది యథార్థం. అందువల్లనే వీలైనంత వరకు పుష్కరములు అంటే ఆది పుష్కరాలకే అందరూ వస్తారు. ఆది పుష్కరాల్లో కూడా వీలైనంత వరకు తొలి రోజుల్లోనే ఆ పవిత్రమైనటువంటి స్నానాలు చేసి సార్ధ త్రికోటి తీర్థమయుడైనటువంటి ఆ పుష్కరుని యొక్క అనుగ్రహాన్ని, బృహస్పతి యొక్క అనుగ్రహాన్ని పొందటం కోసం ప్రయత్నం చేస్తారు. ప్రధానంగా ఆది పుష్కరాలు ఉన్నంతటి విశేషంగా అంత్యపుష్కరాలు జరగవు. ఏర్పాట్లు కూడా ఆది పుష్కరాలు అంటే ప్రభుత్వ వర్గాలు చేసే ఏర్పాట్లు చాలా విశేషంగా ఉన్నాయి. ప్రజలు కూడా దానికోసం తహతలాడుతూ ఎదురు చూసినటువంటి సందర్భం ఉన్నది. ఆ ఆది పుష్కరాలకి వెళ్ళాక మళ్ళీ అంత్యపుష్కరాల కోసం రారు. ఆది పుష్కరాలకి ఎవరికైతే అవకాశం కలగలేదో వాళ్ళు మాత్రము అంత్యపుష్కరాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుని సంతృప్తి పడతారు. కాబట్టి ఒక విధం చెప్పాలంటే అంత్యపుష్కరాల కంటే ఆది పుష్కరాలే చాలా విశేషమైనటువంటివి. గోదావరి అంత్య పుష్కరాల సందర్భంగా ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు చాలా చక్కటి సమాధానాలు తెలియజేశారు గురువుగారు. ధన్యవాదాలండి. నమస్కారం. వీక్షించారుగా గోదావరి తల్లి అంత్య పుష్కరాల నేపథ్యంలో ఆ నదీమ తల్లి జనాల్లో మనం కూడా పునీతులవుదాం. మరి భక్తి టీవీ అంత్య పుష్కరాల సందర్భంగా ప్రత్యక్ష ప్రసారాలను, ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టనుంది. తదుపరి ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.